అయితే అందరికీ డైట్ చెప్పి ఎన్నో వందల మందిని మంచిగా ఫిట్గా తయారు చేసిన వినీలా గారి డైట్ ఏంటో తెలుసుకోవాలని ఉంది మాకు. ఎలా ఉంటుంది మీ డైలీ రొటీన్, ఎలా ఉంటుంది? నేను 1 meal a day. ఓకే. మై లంచ్ అండ్ డిన్నర్ ఇస్ అట్ 4:35 ఆర్ 6 లోపల ఎండ్ చేస్తాను. ఓకే. నాకు ఇష్టమైన ఏవి తినాలనుకుంటే అది తింటాను. బట్ నా డైలీ ప్రోటీన్ వెళ్ళిందా అంటే మరీ కంప్లీట్గా ఎవ్రీడే ప్రోటీన్ మీదే కాన్సన్ట్రేట్ చేయను. కొన్నిసార్లు నాకు ఇష్టమైన ఫుడ్ మీద కూడా వీక్లో 3 times కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇఫ్ ఐ వాంట్ టు ఈట్ ఎనీథింగ్, బిర్యానీ ఆర్ నాకు పచ్చళ్ళు అంటే ఇష్టం, కారాలంటే ఇష్టం. సో ఒక లిమిటెడ్ పద్ధతిలో కరెక్ట్గా తీసుకుంటాను. సో మై మార్నింగ్ స్టార్ట్స్ విత్ జ్యూస్, సీడ్స్ అండ్ నట్స్ అండ్ చక్కగా బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, పాలకూర కానీ, మంచి సొరకాయ కానీ, గుమ్మడికాయ కానీ, ఏదో ఒక వెజిటబుల్ అలా కొంతవరకు వేసి, అవకాడోస్ ఉంటాయి, సీడ్స్ అండ్ నట్స్ ఉంటాయి. సో వాటితో ఒక మంచి జ్యూస్ తాగుతాను. మార్నింగ్ లేవంగానే అయితే ఒక 3 cups ఆఫ్ బిగ్ కప్స్ ఆఫ్ హాట్ వాటర్ తాగుతాను. చెక్క, లవంగ, మిరియాలు, ఒక గ్లాస్ ఏమో కరివేపాకు పొడి, ఒక గ్లాస్ ఏమో మునగాకు కానీ అండ్ ఇది వీట్ గ్రాస్ పౌడర్ కానీ, ఓకే, వీటిని తీసుకుంటూ ఉంటాను. అండ్ త్రిఫలా కూడా మంచిదే. అయితే ఇక్కడ వినీలా గారు మనం చూస్తే ఒక్కొక్కరికి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఐటమ్స్ మీకు పడచ్చు, సో మీరు తగ్గుతారు. ఇప్పుడు అవి నాకు పడచ్చు, పడకపోవచ్చు, బట్ నా దగ్గర రిజల్ట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అది మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అంటారు? మీరు జనరల్గా మీ దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ని ఎలా రివ్యూ చేసి వాళ్ళకి తగినటువంటి ఫుడ్ అలాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు చెక్క, లవంగా వాటర్ తాగమంటే వాళ్ళకి ఏమీ ప్రాబ్లం రాదు. అల్సర్స్ ఉంటే కొంచెం స్పైసెస్ తక్కువ వేసుకొని చేసుకోమంటాం అంతే. ఇప్పుడు కరివేపాకు వాటర్ వల్ల కూడా ఎవరికి ఏమి హాని ఉండదు. సీడ్స్ అండ్ నట్స్ చాలా మందికి పడతాయి. అసలు సీడ్స్ అండ్ నట్స్ ఆర్ వెరీ గుడ్. అన్ని ఫుడ్లోకి సీడ్స్ అండ్ నట్స్ ఇచ్చే అంత వాల్యుబుల్ మన బాడీకి న్యూట్రిషన్ ఏవి అంత ఇవ్వవు. అంటే ఈవెన్ దో యూ హ్యావ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ యూ హ్యావ్ ప్రోటీన్ ఆల్సో ఇన్ దట్, బట్ సీడ్స్ అండ్ నట్స్ అనేవి నేను ప్రాధాన్యంగా నా డైట్లో ఇంక్లూడ్ చేస్తాను. సో ఏది తీసుకున్నా నీ హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యేలాగా ఫుడ్ తీసుకోవటం. పడదు అంటే కొంతమందికి లెమన్ పడదు, కొంతమందికి యాపిల్ సైడర్ వెనిగర్ పడదు, మిగతా అవన్నీ ఎందుకు పడవు? అందరికీ పడతాయి. కొంతమందికి గోధుమలు పడవు. సో వాళ్ళు జవారి అని, జొన్నపిండి కానీ తీసుకోవటం, గివప్ చెప్పకుండా ఏదో ఒకటి ఆల్టర్నేట్స్ మనం సెట్ చేసుకోవటం. అంతేకాని పడని వస్తువులు ఏముంటాయి? మనకి ఏమైనా ఎలర్జీస్ ఉంటే, ఫుడ్ ఎలర్జీస్ ఉంటే అవి వదిలేసేసి మిగతావి తీసుకోవచ్చు. అండ్ మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్లో అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు వచ్చారా అండి? వాళ్ళ రిజల్ట్స్ అవి ఎలా ఉన్నాయి? అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఇచ్చేటువంటి డైట్ ఎలా ఉంటుంది? డైట్ చార్ట్ డయాబెటిక్ వాళ్ళే ఎక్కువ ఉంటారండి. PCOD, PCOS ఈ ప్రాబ్లమ్స్తోనే మన దగ్గరకు వస్తారు. డెఫినెట్గా వాళ్ళు నా డైట్ చేస్తే ఒక వితిన్ 3 to 5 months వాళ్ళ షుగర్స్ని కంట్రోల్ చేస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ ద డయాబెటాలజిస్ట్. అండ్ నా డాక్టర్ కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. మెడికేషన్ వాళ్ళ డయాబెటాలజిస్ట్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు షుగర్స్లో అయినప్పుడు. సో వాళ్ళు ఎంజీలు తగ్గించుకుంటూ వి వర్క్ టుగెదర్. సో నా డైట్ చేసే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 100లో 95% పీపుల్కి రిజల్ట్ ఉంది. ఓ సూపర్.